ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ముఖ్యంగా తల్లులకు అంటే ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి తల్లికి కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఆ పిల్లలకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తూ ఉంటే ఇక ఎంతమంది పిల్లలను పంపిస్తూ ఉంటే అంతమంది పిల్లలకు అన్ని 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ 15,000 రూపాయలు అమ్మఒడి, గతంలో అయితే అమ్మఒడి, ఇప్పుడైతే తల్లికి వందనం. ఈ తల్లికి వందనం పథకం ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇక నిన్నటి రోజున మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఇక అసెంబ్లీ ఆమోదంతో మనకు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. మనకు మార్చి 3వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెడతారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధుల కేటాయింపుకు మార్చి నెలలో ప్రతి తల్లికి కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మనకైతే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి ఒక్క పిల్లవాడికి లేదా పాపకి 15,000 రూపాయల చొప్పున, ఒకళ్ళుంటే 15,000, ఇద్దరు పిల్లలుంటే 30,000, ముగ్గురు పిల్లలుంటే 45,000, ఇక నలుగురు పిల్లలు ఉంటే 60,000 రూపాయలు. ఈ విధంగా మనకు డబ్బులు విడుదల చేస్తూ కూడా మనకైతే ఆదేశాలు జారీ చేయబోతుంది ఏపీ ప్రభుత్వం. మరి ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది, ఎవరికి ఈ పథకం వర్తించదు అనే వివరాలన్నీ కూడా మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక పెద్ద పథకం, ముఖ్యంగా పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది పడేటటువంటి తల్లిదండ్రులకి చాలా ఉపయోగపడేటటువంటి పథకం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం పెరగడానికి ఉపయోగపడేటటువంటి పథకం ఏంటంటే పిల్లలు చదివించడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు. వాళ్ళు ప్రభుత్వ స్కూల్ అయినా చదివించండి లేదా ప్రైవేట్ స్కూల్లో అయినా చదివినియండి, వాళ్ళకి ఒక ఆర్థిక సహాయం చేస్తే వాళ్లకు ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు చాలా ఉపయోగపడతాయి. అలాగే మన ఏపీలో చదువుకునే వాళ్ళ సంఖ్య పూర్తిగా అన్ని రాష్ట్రాల కంటే మనకైతే ఎక్కువగా ఉంటుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో ఆలోచించి మరి ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకానికి ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున, ఒక తల్లికి ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్న ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని ఆయన చెప్పారు. ఇక దీని ప్రకారం ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించడానికి నిన్న అసెంబ్లీలో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కీలక ప్రకటన చేశారు. మరి గతంలో చూసుకుంటే మనకి గత ప్రభుత్వంలో ఉన్న అమ్మఒడి అనే పథకం కింద 15,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇక అమ్మఒడి పథకం స్థానంలో వచ్చిందే ఈ తల్లికి వందనం పథకం. మరి అమ్మఒడి పథకానికి ఒక్క పిల్లవాడికి మాత్రమే 15,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఈ తల్లికి వందనం పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అందరికీ ఇవ్వాలని తీసుకొచ్చారు. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అన్ని 15,000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఆ హామీ ప్రకారమే ఇక పథకాన్ని అయితే ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి నిన్నటి రోజున అసెంబ్లీలో మనకు నారా లోకేష్ గారు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆయన మాట్లాడటం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు చేయబోతున్నామని, ఇక అసెంబ్లీలో మార్చి 3వ తారీఖున ప్రవేశపెట్టబోతున్నటువంటి వార్షిక బడ్జెట్లో మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తున్నామని, ఈ నిధులు కేటాయించిన తర్వాత ఈ తల్లికి వందనం పథకానికి ప్రతి తల్లికి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని, గ్రామ వార్డుల్లో మీరు అప్లై చేసుకుంటే తర్వాత డేటాని తీసుకుని దాని ప్రకారం మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి రాదు అని చూసుకున్నట్లయితే గతంలో ఎన్నో రూల్స్ అయితే వచ్చాయి. ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం ఇస్తారని చెప్పినప్పటికీ కూడా ఈ విషయం మన విద్యాశాఖ మంత్రి గారు అయితే కొట్టిపారేవేయడం జరిగింది. ఇక మేము ఇచ్చినటువంటి హామీని తప్పకుండా నిలబెట్టుకుంటాం, ప్రతి తల్లికి కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ స్కూల్లో అయినా కానీ లేదా ప్రైవేట్ స్కూల్లో అయినా కానీ
ప్రతి తల్లికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేసే విధంగా ఇలాంటి వదంతులు ఎవరు కూడా నమ్మొద్దు. మేము ఎలా చెప్పామో అలానే చేస్తాం, గతంలో ఆయన చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రభుత్వం మరియు ప్రైవేట్ స్కూల్లో చదవడం అటువంటి ప్రతి పిల్లవాడికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క పథకానికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి అర్హతలు ఏంటి ఉండాలి అని చూసుకున్నట్లయితే మనం ప్రతి ఒక్కరు కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తూ ఉండాలి. ప్రతి పిల్లవాడికి లేదా పాపకి 80% హాజరు ఉండాలి. ఒకవేళ 100 రోజుల స్కూల్ జరిగితే 80 రోజుల వరకు కూడా స్కూల్కి వెళ్ళి ఉండాలి. అంతేకాకుండా ప్రతి తల్లి కూడా మీ ఆధార్ కార్డుతో పాటు మీ పిల్లల ఆధార్ కార్డును కూడా అప్డేట్ అనేది చేయించుకోవాలి. అంటే బయోమెట్రిక్ అప్డేషన్ అనేది చేయించుకోవాలి. అలాగే ఇక్కడ ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి. అలాగే మనకు గతంలో అయితే ఇప్పుడులాగే క్యాంపులు కూడా పెట్టబోతున్నారు. అది కూడా ప్రత్యేకంగా పిల్లల కోసం స్కూల్లోనే పెడుతున్నారు. గతంలోనే పెట్టారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తున్నారు స్కూల్లోనే. మనకు బయోమెట్రిక్ అప్డేషన్ అనేది ప్రతి పిల్లవాడు కూడా చేసుకోవాలని ఇక్కడ మనకు ఏపీ ప్రభుత్వం అయితే మరొకసారి అయితే స్పష్టం చేసింది. మరి ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. తప్పకుండా మీ రేషన్ కార్డు ఉండాలి, రేషన్ కార్డుతో పాటు మీ ఆధార్ కార్డు ఉండాలి, మీ పిల్లల ఆధార్ కార్డు ఉండాలి. ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి. అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అది కూడా పనిచేసేటటువంటి బ్యాంక్ అకౌంట్ పెట్టుకోండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా పర్వాలేదు. ఇక ఈ 3 అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉంటేనే, ఈ 3 ప్రూఫ్స్ ఉంటేనే మీకు ప్రాథమికంగా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కావాలంటే మీకు మిగిలినటువంటి రూల్స్ వర్తిస్తాయి. ముఖ్యంగా ప్రాథమికంగా ఈ పథకానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే 100 రూపాయలు పెడితే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. అది కూడా ప్రభుత్వం వాళ్ళ కోసం పథకాల కోసమే అని ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అనేది ఓపెన్ చేయండి. వాళ్ళకి చెప్తే అధికారులు వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఆప్షన్ ఉంటుంది, ప్రభుత్వ పథకాల కోసం అని సెలెక్ట్ చేసి మీకు ఈ యొక్క అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే తొందరగా డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి ప్రతి తల్లి, ప్రతి మహిళ కూడా మీకు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో లేదో చూసుకోవాలి. ఈ ఆధార్ ఫోన్ నెంబర్ ఎవరికైతే లింక్ అయ్యి ఉంటుందో వాళ్ళకే తొందరగా మనకైతే డబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి తల్లి కూడా ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి. ఏపీ ప్రభుత్వం, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మనకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరియు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. 19వ తారీఖు లోపు నుంచి మనం అప్లై చేసుకుంటే ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తామని గతంలో చెప్పారు. ఏప్రిల్ నెల లేదా మే నెలలో ఈ యొక్క పథకాలు అమలు చేస్తామని మరొకసారి నిన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు. కాబట్టి ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి తల్లికి కూడా ఇది భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్స్కి అనేది పంపించాలి. స్కూల్కి వెళ్తేనే పిల్లలు ఉంటారు కదా, ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. కాబట్టి ప్రతి పిల్లవాడు, పాప ఇద్దరు కూడా మీరు స్కూల్కి పంపించడానికి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ స్కూల్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ స్కూల్ అయినా పర్వాలేదు. మరి హాజరు తగ్గితే అంటే అటెండెన్స్ అనేది తగ్గితే మనకు ఈ యొక్క పథకం వర్తించదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ప్రతి తల్లి కూడా ఇలా చేయండి. మీకు ఈ సంవత్సరానికి అయితే పిల్లవాడికి ఒకళ్ళు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000 వస్తాయి. కాబట్టి ప్రతి ఇంట్లో కామన్గా ఇద్దరు పిల్లలు ఉంటారు. కాబట్టి కుటుంబానికి 30,000 ఒక్కొక్క మహిళకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మహిళ కూడా ఇలా చేసి పథకం ద్వారా లబ్ధి పొందండి. ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.